ఇప్పుడు చాలా వరకు ఇన్హెరిటెన్స్ టాక్స్ అని న్యూస్‌లోను, సోషల్ మీడియాలోను చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ ఇన్హెరిటెన్స్ టాక్స్ అంటే ఏంటి? అసలు ఏం జరుగుతుంది? అని చెప్పేసి ఈ వీడియోలో టోటల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ టాక్స్ అంటే $100,000 కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళకి టాక్స్ చేయాలా? వద్దా? వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లల దగ్గర రావడానికి. ఇది నార్మల్‌గా యూఎస్‌లో ఒక అపోజిషన్ పార్టీ పెట్టిన ఒక క్లెయిమ్. ఇది ఇండియాలో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని రావాలి అని అనుకుంటుంది ఇన్హెరిటెన్స్ ట్యాక్స్‌ని. సో, కాబట్టి అసలు దీని గురించి టోటల్‌గా ఆలోచించుదాం. అసలేంటి అని. సో, ఫస్ట్ ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ కొత్తదేమీ కాదు. ఇంతకుముందు చాలా సార్లు అన్నారు. కాకపోతే ఇప్పుడు మళ్ళీ స్పాట్‌లైట్‌లోకి రావడానికి కారణం యూఎస్ గవర్నమెంట్ అపోజిషన్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ లాస్‌ని తీసేసి ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కొత్త ట్యాక్స్‌ని పెడదామని అంటుంది. ఇది ఎకనామీకి చాలా మంచిది. అలాగే రిచ్ అండ్ పూర్ యొక్క ఇన్‌కమ్ ఈక్వాలిటీని పెంచుతుంది అని చెప్పేసి. సో, మనం దీని గురించి కొంచెం 2 సైడ్స్ తెలుసుకుందాం. అసలు ఏం జరుగుతుంది మంచిగా, ఏం జరుగుతుంది చెడ్డగా అని. సో, ఈ బిల్ ప్రపోజల్ పెట్టిన వాళ్ళు ఏమంటున్నారంటే, ఎవరైనా సరే వెల్తీ పర్సన్ ఉన్నప్పుడు తను చనిపోయిన తర్వాత తన పిల్లలకి లేదంటే మనవళ్ళు, మనవరాళ్ళకి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడైతే ఇన్హెరిటెన్స్ వస్తుందో అప్పుడు ఆ వ్యక్తి యొక్క డబ్బుల్లో కొంచెం తీసుకొని అది పూర్ పీపుల్‌కి మళ్ళీ పంచాలి గవర్నమెంట్. అప్పుడు వెల్త్ ఇన్కమ్ ఇన్‌ఈక్వాలిటీ తగ్గుతుంది అని చెప్పేసి ఈ అపోజిషన్ పార్టీ చెప్తుంది. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఉంది. ఇంకొక సైడ్. ఏంటి అంటే ఇప్పుడు అల్ట్రా రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ శాతం టాక్స్‌ని అవాయిడ్ చేస్తారు. నిజం చెప్పాలంటే వరల్డ్‌లో ఉన్న 99% ఆఫ్ ద టాక్స్ కట్టకుండా ఎలా తప్పించుకోవాలని. కావాలంటే మీరు ఒక్కసారి సెర్చ్ చేయండి. మీకే తెలుస్తుంది. దగ్గర దగ్గర అన్ని కంట్రీస్‌లో 91% to 99% అన్ని టాక్స్‌ని ఎలా తప్పించుకోవాలి, ఎలా ఎగ్జెంప్ట్ కావాలి అనే ఉంటాయి చాలా వరకు. సో, ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే అల్ట్రా రిచ్ పీపుల్‌ని మీరు టాక్స్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఈజీగా టాక్స్ హేవెన్స్‌కి వాళ్ళ డబ్బుల్ని తరలించగలుగుతారు. అలాగే దీనివల్ల ఏ కంట్రీ అయితే ఇన్హెరిటెన్స్ టాక్స్ ఉంటుందో ఆ కంట్రీ నుంచి ఈ అల్ట్రా రిచ్ పీపుల్ వెళ్ళిపోవచ్చు. లేదంటే వాళ్ళ డబ్బుల్ని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసేసి అక్కడి నుంచే టాక్స్ హేవెన్స్‌కి పంపించుకొని అసలు మనం పెట్టిన లాస్‌ని మొత్తానికే వర్క్ కాకుండా కూడా చేయొచ్చు అని చెప్పేసి ఇంకో ఆర్గ్యుమెంట్. సో, అసలు ఈ రిచ్ పీపుల్ టాక్స్‌ని కట్టకుండా ఎలా ఉంటారు? ఒకవేళ ఇన్హెరిటెన్స్ టాక్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్‌ది వాళ్ళు బతికుండగానే వాళ్ళ డబ్బుల్ని వాళ్ళ పిల్లలకి లేదంటే ఎవరెవరికి కావాలో వాళ్ళకి ఇచ్చేస్తారు. లేదంటే అది కూడా కాకుండా వాళ్ళని వర్క్ చేపించుకొని లైక్ లిటరల్‌గా ఎమోషనల్ సపోర్ట్ అని పెట్టి కూడా నేను నా కొడుక్కి ₹1,00,00,000 పే చేస్తున్నాను. నా కూతురికి ₹1,00,00,000 పే చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు నా దగ్గర అని చెప్పి కూడా ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పెట్టాలనుకున్న టాక్స్ ఏం తక్కువ కాదు. 55% టాక్స్. సో, ఏ వర్కింగ్ ప్రొఫెషనల్‌కైనా సరే అది షేర్స్ రూపంలో ఇస్తానని కంపెనీ అంటే అది అమ్మేదాకా వాళ్ళ పిల్లలు నిజం చెప్పాలంటే టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సెకండ్‌ది ట్రస్ట్ ఫండ్‌ని పెట్టి ఆ ట్రస్ట్ ఫండ్ నుంచి నా సోల్ ఓనర్ ఈ ట్రస్ట్‌కి నా కొడుకు, నా కూతురు, నా వారసులు అని కూడా చెప్పొచ్చు. దీనివల్ల టాక్స్ ఎగ్జెంప్ట్ ట్రస్ట్‌లకు టాక్స్ ఏమి ఎక్కువగా ఉండదు కాబట్టి అట్లా కూడా వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లోనైతే అసలు మీ కంట్రీ సిటిజన్‌షిప్పే నాకొద్దు. వేరే కంట్రీకి పోయి నేను అక్కడ ఇచ్చుకుంటా నా పిల్లలకి అని కూడా చేయొచ్చు. సో, ఇన్హెరిటెన్స్ టాక్స్ అనేది డబుల్ ఎడ్జ్ స్వార్డ్ లాంటిది. సో, ఎప్పుడు అయినా సరే ఇలాంటివి సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఇన్హెరిటెన్స్ అనేది చాలా వాళ్ళకు ఎమోషనల్. అంటే వాళ్ళు సంపాదించింది వాళ్ళ పిల్లలకి ఇయ్యాలని చెప్పి చాలా మందికి ఉంటుంది. నార్మల్‌గా యావరేజ్ పర్సన్‌కి కూడా మీ మమ్మీ, డ్యాడీ, మీ పేరెంట్స్, మీ గ్రాండ్ పేరెంట్స్‌ని ఆలోచించండి. ఒకవేళ మీకు డబ్బులు ఇస్తాను అని అనుకున్నప్పుడు దాంట్లో సర్టెన్ పర్సెంటేజ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. 55% అంటున్నారు ఇన్హెరిటెన్స్ టాక్స్. ఒక్కొక్క దగ్గర 45% అంటున్నారు. అంటే మీ ఇల్లు ఒకవేళ మీ పేరెంట్స్ నీకు ఇల్లు ఇవ్వాలి అని అనుకుంటే అది మార్కెట్ వాల్యూ ఒకవేళ 1 crore ఉందనుకోండి. దానిలో 50 lakhs మీరు జస్ట్ టాక్స్ రూపంలోనే కట్టాలి. ఇన్హెరిటెన్స్ తీసుకుంటున్నారు అన్నందుకు అసలు ఎవ్వరు ఆఖరికి వెల్త్ క్రియేషన్ గురించి కూడా ఆలోచించరు. ఎందుకంటే ఎలాగో డబ్బులు గవర్నమెంటే తీసుకుంటుంది. నా పిల్లలకి నేను ఇవ్వలేను. కాబట్టి ఇప్పుడే ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి చాలా వరకు ఇష్టమైనట్టు ఖర్చులు కూడా చేస్తారు. ఎందుకంటే మోటివేషన్ కూడా ఉండదు. నార్మల్ పర్సన్‌కైనా సరే లేదంటే వెల్త్ క్రియేటర్స్‌కైనా సరే. సో, ఎమోషనల్ థింగ్స్‌ని కొన్నిసార్లు ఎలా డిస్టర్బ్ చేయకుండా ఉండడం బెటర్ అని నా ఆలోచన. మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా చెప్పండి.